హాయ్ అండి. ఈజీగా అయిపోయి ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. దానికోసం 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. 4 గ్లాసుల బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగు కట్ చేసుకొనేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొనేసి 2 టమాటాలు తీసుకున్నాం, అది మిక్సీకి వేసుకోవాలి. బిర్యానీ కోసం హోల్ గరం మసాలా, అలాగే రైస్ కడిగేసుకున్నాం కదా, బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్స్ ఈ టమాటో ప్యూరీ వేసుకొని పచ్చిదనం పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న రైస్ మిక్సీ జార్లో 4 స్పూన్ల పెరుగు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. పక్క స్టవ్లో బిర్యానీ సరిపడా వాటర్ పెట్టుకోవాలి. 4 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను. వేసుకొనేసి అందులో హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసి మరిగించుకోవాలి. మళ్ళీ పక్కన ఇంకో స్టవ్లో మనము గ్రేవీ రెడీ అవుతుంది కదా, అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈలోపు ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎగ్స్ కూడా కుక్ అయిపోయి ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, ఉప్పు వేసేసి అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా స్లో మంట మీద. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వాటర్ మరిగినాయి కదా, అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా, అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత కారము, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొనేసి మనం ఇదివరకు పెరుగు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొనేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకొనేసి ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం గ్రేవీ తీసుకొనేసి ఒక కప్లో పెట్టుకోవాలి. మనం పక్కకు కుక్ చేసి పెట్టుకున్న రైస్ తీసేసుకొనేసి ఫస్ట్ వేసేసుకొని తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసుకొని పైనుంచి గ్రేవీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి దమ్ తీస్తే సూపర్ బిర్యానీ రెడీ అవుతుంది.